రేపటి నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొస్తున్నామని మైన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 120 స్టాక్ పాయింట్ల నుంచి ఇసుకను ప్రజలకు అందించనున్నామని తెలిపారు. మైన్స్ శాఖ డాక్యుమెంట్స్ దగ్ధం కేసు విచారణ వేగవంతంగా జరుగుతుందన్నారు. ఈ కేసులో ఇప్పటికే 3 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని కొల్లు రవీంద్ర తెలిపారు. ఇసుక వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ వెహికల్లో తెచ్చుకుంటే ఆ వెహికల్లో అక్కడ నమోదు చేసుకుని అక్కడ సన్రైజ్ కట్టుకుని లోడింగ్ ఛార్జ్ కట్టుకుని డైరెక్ట్గా వాళ్ళు శాండ్ తెచ్చుకుని పని చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో అయితే ఆన్లైన్లో కట్టాలి, వాడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు. సైట్ ఏమో ఉడికి అలా చిటుకుమని ఆన్ అయినది చిటుకుమని ఎగిరిపోయేది. ఈ బ్లాక్ మార్కెట్లో ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. 475 రూపాయలు టన్ ఇసుక 470 రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఎక్స్ట్రా. కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వసూలు చేయకుండా ఫ్రీగా శాండ్ ఇస్తూ ఉంది. కన్స్ట్రక్షన్ ఇవాళ చాలా వేగవంతంగా పరిగెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా శుభపరిణామం అని కూడా తెలియజేసుకుంటూ గైడ్లైన్స్ అన్నీ కూడా రేపు ఎల్లుండిలో మొత్తం కూడా నిన్ననే వీడియో కాన్ఫరెన్స్లో అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రీచ్లు ఐడెంటిఫై చేశారు. దాదాపు 43 లక్షల టన్నుల శాండ్ ఇవాళ అవైలబుల్గా ఉంది. ఇది కాకుండా నదుల్లో ఉన్నటువంటి ఏదైతే షిల్ట్ ఉందో ఆ షిల్ట్ కూడా తీసేదానికి అవకాశం ఉంది. మొత్తం 1 కోటి టన్నుల శాండ్ని రాబోయే 3 నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది.